వచ్చిన తర్వాత పాయకరాపేటలో ఎంటర్ అయిన తర్వాత పాయకరాపేట నుంచి మనకి హైవేకి రావడానికి లోకేష్ బాబు గారికి సుమారుగా 4 గంటలు పట్టింది. కేవలం 2 కిలోమీటర్లు ఆయన నడవటానికి 4 గంటలు పట్టింది. అంత బ్రహ్మరథం పట్టిన పాయకరాపేట నియోజకవర్గం. ఆ రోజే నారా లోకేష్ గారు అన్నారు, అమ్మా నీ ఇక్కడ నీ అదృష్టవంతురాలివి నువ్వు అనితమ్మా అని. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ఇంత మంచి నియోజకవర్గంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మేడం అని పిలిచే వాళ్ళకన్నా అమ్మ అని, అక్క అని, చెల్లి అని పిలిచే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను నా పిల్లలు చేసుకున్న అదృష్టం కింద నేను ఎప్పుడు కూడా భావిస్తా. మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలోని ఇది అభివృద్ధి కార్యక్రమంలోని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి భేషజాలు లేకుండా అందాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కటి విషయం చెబుతున్నా, చాలా మంది ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్లు ఇచ్చాం, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇచ్చాం, ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, జిల్లా పోస్టులు ఉన్నాయి. కష్టపడిన వారికి డెఫినెట్ గా మనందరం కూడా మంచి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనందరం కూడా గర్వపడాలి. చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి. 75 సంవత్సరాల వయసులో మనమైతే ఇంట్లో మూల కూర్చొని ఎవరైనా ఏదైనా పెడితే తినే పరిస్థితి. 75 సంవత్సరాలు, 70 సంవత్సరాల వరకు ఎందుకు? ఎవరో మా నాన్న కొరందాస్ లోకరాజ్ గారు లాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరం కూడా 60 సంవత్సరాలు దాటితే రండి తీసుకొచ్చి పెట్టండి అంటాం. కానీ 75 సంవత్సరాలలో కూడా ఈ రోజుకి 3 గంటలు 4 గంటలు నుంచొని తన పని చేయడమే కాదు, ఒక పక్క రివ్యూలు, ఒక పక్క ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క పరిశ్రమలు, మళ్ళీ ఎలాంటి వాళ్ళతో పోటీ పడుతున్నాం. ఇందాకే బండ సత్యనారాయణమూర్తి గారు చెప్పారు, కొన్ని వేల కేజీల బంగారాన్ని దోచేసి ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు మొన్న మీటింగ్ లో కూర్చొని సినిమా చూపిస్తా అంటున్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా చూపించింది సరిపోలేదా? ఇంకా ఏమైనా బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఏమైనా చూద్దాం అనుకుంటున్నాడా? వెయిట్ చేయి. ఆ 11 రాకుండా కనీసం సింగిల్ డిజిట్ లోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో. ఆ సినిమా కూడా నువ్వేం చూపించక్కర్లేదు. సినిమా ఈ రోజు ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమంలోని పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మళ్ళా నువ్వు వస్తే రాష్ట్రాన్ని అగమ్యగోచరం చేస్తావన్న ఆలోచనతో నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తిరిగి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, ఇంతమంది పిలిచిన మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకొని, మన జరగబోయే కడపలో జరగబోయే మహానాడుకి ఇక్కడ ఈ అనకాపల్లి జిల్లా నుంచి వేలాదిగా వెళ్ళి మన పండుగలోని మనం అందరం కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్. సార్ మాట్లాడిన తర్వాత మళ్ళీ సార్ మాట్లాడిన తర్వాత సన్మానాలు కాశీ గారు సార్ మాట్లాడిన తర్వాత అదేవిధంగా